ఇక అప్పటి నుంచి బొరుడు తప్ప చేపలు పడతలేడు. ఈడ పొక్క వేసిండు, పొక్కలు ఆడుతుండు. బర్రె ఇట్లా బురదలా ఉంటుంది చూడు. తమ్ముడు బర్రెలా కోలున్నావు చెప్పు. మంది పొక్కలు దొరుకుతున్నాయి. బొరుడే ఉంది, అలా ఉసుంటుండు, బాంబులేస్తుండు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ టైం మీరు మన ఛానల్లో చూసే ఉండొచ్చు, మనం ఫిషింగ్ అయితే చేసినాం అన్నమాట. 2 days పెద్ద చెరువులో చేపలు పట్టినా సరే ఒక్క చేప కూడా కాలేదు. అంతేకాకుండా మీదికి మన డ్రోన్ కూడా ఖరాబ్ అయిపోయింది. సో ఫిషింగ్ వీడియోస్ గివ్ అప్ ఇవ్వకుండా మళ్ళీ ఈరోజు చేయబోతున్నాం. దానికోసం మనం ఎప్పుడైనా సరే ఇడికి పోతుంటే 35 కిలోమీటర్లు. ఈరోజు వెరైటీగా ఇడికి పోతున్నాం 35 కిలోమీటర్లు. ఎంత లేదన్నా 1 hour జర్నీ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మన ఫ్రెండ్ ఉంటాడు, ఆయన లొకేషన్ పంపించిండు. ఆడ చేపలు ఎట్లా ఏం కథ అని చెప్పేసి ఆల్రెడీ వీడియోలో చూసినా. మీకు అక్కడ వేయిన తర్వాత లైవ్లో చూపిస్తాం. ఈరోజు వచ్చేసి ఫిషింగ్ గాలాలతోటి కాదు, వలతో అయితే పట్టబోతున్నాం. ఇప్పటివరకు వలతో పట్టలే మనం. గాలాలతో పట్టినాం, డబ్బాతో పట్టినాం, మన డ్రోన్తో పట్టినాం. ఫస్ట్ టైం వలతో అయితే పట్టబోతున్నాం. చూద్దాం మరి పడతాయా లేకపోతే ఎంటీ చేతులతో అయితే రామియాలి నాకు తెలిసి. ఎందుకంటే ఒక గుంతుంది, గుంతలు ఎగురుతున్నాయి మొత్తం. ఒకటి రెండైనా పట్టుకుంది, ఇలా ఎటువంటి చేపలు తినాల్సిందే. సో చూద్దాం పడతాయా లేదా అని చెప్పేసి. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు ఫిషింగ్ వచ్చేసి మనం ఒక చిన్న గుంతలో వేయబోతున్నాం అని చెప్పినా కదా. దానికోసం అయితే ఒక చిన్న వల అయితే తీసుకొచ్చినా అనమాట. అందులో మేబీ గుర్జలు ఉండొచ్చు అని చెప్పేసి ఈ సైజు వల అయితే తెచ్చిన. దీనిలో ఎంత చిన్న చేపు ఉన్నా సరే, గింత పొడుగు ఉన్నా సరే పడుతుంది. అలాగే మన దగ్గర ఒక ఊతున్నది. ఊత అంటే చాలా మంది తెలియకపోతుండొచ్చు. ఇట్లా నార్మల్గా ఇట్లా భూమి మీద ఇట్లా పెట్టుకుంటూ పోతారు. తర్వాత అందులో చేప పడ్డా లేదా అని చెప్పేసి ఇట్లా పునికి తర్వాత అలాగే తీస్తారనమాట. ఆ ఊత ఒక ఫ్రేమ్ ఉంది, దానికి సంబంధించిన వల అయితే దానికి కట్టుకోవాలన్నమాట. సో ఊతతోటి పడదాం. ఊతతోటి పడకపోతే లాస్ట్ వల పెట్టి దేవుడే నీళ్ళు అన్నాడు వచ్చేసి మొక్కల దాకా ఉన్నాయి అన్నాడు. మరి ఒకవేళ నడుము దాకా ఉన్నట్టయితే చాలా ఇబ్బంది అవుతుంది. మొక్కల దాకా ఉంటే మేబీ పడే ఛాన్స్ ఉంటుంది. ఎవడరా నేను చేపలు తినా. నువ్వు తింటావా తినవని అడగలేదు నేను. నువ్వు తింట్లో ఎవరు అడిగారు నేను వీని మంద పాకిలో చికెన్ తీసుకుంటాం. కోడిపేలు తీసుకురండి. సరే గట్టు ఉండాలిరా. వీడియో చెప్తా అన్నాడు. ఆంధ్ర కూడా డైలాగ్ చెప్పిస్తున్నాం. టేక్ 2 సుధా అని టేక్ తీసుకురాడు. కమాన్. పట్టిసారి అయితే మా వ్యాన్ అయితే ఫుల్ సటాయిస్తుంది. ఆ టైసన్ కాళ్ళకెళ్ళి అయితే తీసుకుని బ్యాటరీకి వైర్లు ఉన్నాయా హానిచ్చి చాలు చేస్తాము. టైసన్ మళ్ళీ రేపంటే కార్ రాడు, ఆయన బ్యాటరీ కడబోతారని. అత్తవాడావా అలా ఖరాబ్ అయిపోయింది. పెట్టి ఖరాబ్ అయిపోయింది. అంటే జింగిడి గాడు మన బ్యాటరీ పోయింది. 2002 బ్యాటరీ. ఒక్కోసారి లేస్తుంది, దాన్ని 3 ఉంటే లేకపోలేదు. లేకపోతే ఏం చేస్తామంటే టైసన్ కానీ కార్లోకి వెళ్ళి బ్యాటరీ తీసి స్టార్ట్ చేస్తాం అనమాట. మొన్న స్టార్ట్ అయ్యి ఆయన ఎట్లా ఊసిపోయింది. ఇది మీరు బ్లాగ్ లో చూడకపోతే బ్లాగ్ పెడతా. అది ఇది ఊసిపోయిన తర్వాత కూడా ఇప్పుడు టైసన్ గందలకి వెళ్ళి తీసే పెడుతున్నాం. మళ్ళీ ఇది అటు ఇటు బ్యాటరీ ఖరాబ్ అయింది అనుకోండి, టైసన్ గారు కార్ తీసుకురావడం బండి వస్తాడని చెప్తున్నాడు. అంతేనారా? దానికి ఏంద్రా జింగిడిగా అని నేను ఊతా అని చెప్పినా కదా. వచ్చేసి ఇదే ఇప్పుడు మన దగ్గర ఉన్న వలని దీనికైతే అల్లాలి. సో పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. చుట్టూ ఒక దారం చుట్టి ఒక సైడ్ ఓపెన్ లేక కూడా చుట్టుకుంటే సరిపోతుంది. వ్యాన్ ఆఫ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసి నీకు దమ్ అవుతుంది. అందుకే దీన్ని ఆఫ్ కాకుండా డైలాగ్ చెప్తున్నా. దాని లోపల వేసేది అక్కడ లొకేషన్ వేరే వరకు దాన్ని అల్లుడు అయిపోవాలి. మన దాంట్లో గ్యాస్ పెట్రోల్ 2 ఉంటాయి కదా. గ్యాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వెళ్ళగానే ఫస్టే చెడు శకనం అయితే వచ్చింది. మరి చూద్దాం చేపలు పడతాయా లేదా అని చెప్పేసి పెట్రోల్ కొట్టించుకుని ఇప్పుడు పెట్రోల్ మీద పోతాం. మీ దగ్గర చూద్దాం. పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం 800. మన డిస్టెన్స్ వచ్చేసి 35 కిలోమీటర్లు ఉంది. మరి పొయ్యిరాని వచ్చిందంటే మైలేజ్ ఇస్తున్నట్టు. మైలేజ్ 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ ఇస్తున్నట్టే. ఒకవేళ పొయ్యి లోపల వచ్చే లోపల అయిపోయింది అనుకో, దీనికి కోసుడే ఇక ఫస్ట్ టైం గ్యాస్ అయిపోడు. మైలేజ్ ఇస్తలేదు. గ్యాస్ మీద కూడా మొన్న కొట్టించిన ఫుల్ ట్యాంక్.
ఇప్పుడు మనం పోతుంటే మనలో వచ్చేసి వెనక ఊత అల్తారని నేను చెప్పినా కదా, దానికోసం అయితే ఈ వల తీసుకొచ్చినాం. ఈ వల ఈ విధంగా తీసుకోవాలి. అరే దాన్ని ఎడ్జెస్ మొత్తం చుట్టూ చుట్టాలి. గింత ఎక్స్ట్రా ఉండాలి. కింద పెట్టదని గింత ఎక్స్ట్రా ఉండాలి. దీన్ని ఇక్కడ ముడి పెట్టేసేయాలి. దిగిడికి పోయి వెళ్తారా పోతుంటే తవ్వాల చెరుకు రసం బండి అయితే కనబడ్డది. ఇప్పుడు మనిషికి గ్లాస్ చెరుకు రసం తాగి మంచి ఎనర్జీ తెచ్చుకొని పోతాం. దానికంటే ముందుగా మా కెమెరామెన్ లడ్డు దానికి కబ్జా అర్థం మీద కూర్చొని ఎర్రా వీళ్ళేమో వెళ్తా ఉన్నారు. వీడేమో ఏం చెప్తారా చేపలు రాడు ఇక చెరుకు రసం తాపించడం మా అందరికి. ఏమిరా రాజు దేశానికి ఎందుకు రే తిండు ఒక్కడు వస్తుంది అడ్డ ఏదైనా వస్తుంది పని తాగడానికి చేపలు పోతున్నాం చేపలు తినక అయితే వాడు నీళ్ళతో చేపలు తిన నా చేపలు అరే అనే అరే హిందీలో ఏమన్నా తెలుసా విని అరే కర్రోడా తీవ్రానే అన్నాడు. సగం తాగిండు మళ్ళీ ఇంకో తీత పోయే చెప్పి అడుగుతాడు జింగిడి. చెరుకు రసం తీసుకొని వచ్చేవరకు బండి ఆఫ్ అయింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు కాలేదండి టైసర్ గా దీనికైనా ఉపాయం చేయరా మెకానికల్ ఇంజనీరు. ఏం చదువుకున్నావు రా బడికి పోయి దేనికి పనికి రాడు. ఎవరంటే మెకానిక్ చేసిన అది చేసిన ఇంజనీరింగ్ చేసిన చూసినా కట్ట వేసుకుని నువ్వేం చేసినావు మళ్ళీ ఇరిచిండు ఆయన తెలియకుండా ఆయన ఇయ్యలే ఇరిచిండు. ఏదేమైనా చెరుకు రసం మంచిగా లేదు. దింపేది కానీ వాళ్ళేమో వాళ్ళు అంటారు దింపేడేమో వీడియో తీస్తాడు. నేనేమో బండి మీద ఉండేది ఆఫ్ అవుతుంది. ఈయన పోయి నీళ్ళు కలపకుండా చూడరా అన్న 4 గిలాసులు కింద మీద 5 గంట వేసిండు. ఎడు చూస్తున్నాం 4 గిలాసులు ఐసా అయితే ఏమవుతుందన్నా అయితే ఇంకిందే వేయించుకునే బ్యాచ్ చెరుకు రసం తక్కువ వచ్చేది. గ్యాస్ అయిపోయిందేమో అని పెట్రోల్ పోయించుకున్నాం 800. ఇంత మధ్యలో అయిపోతే మాకు తెలియక ఆయన మళ్ళీ గ్యాస్ వేసుకొని వచ్చినాం. దాంతో మధ్యలో వచ్చింది ఒక 4-5 కిలోమీటర్లు. జింగిడిగా అయిపోయిందంటే గారు గ్యాస్ మీద వచ్చింది. ఇప్పుడు వేసిన పెట్రోల్ నేను మడతకాజాడు అప్పుడు అంటే ఊకే పెట్రోల్ మీద కొట్టి గ్యాస్ వేస్తాడు. గట్టినే గ్యాస్ వేసినట్టున్నాడు. దా సో ఫైనల్గా కింద మీద పడి లొకేషన్కి అయితే వచ్చేసినాం. మీరు చూడొచ్చు ఇప్పుడు ఇదే స్పాట్లో చేపలు అయితే పట్టబోతున్నాం. ఈ చిన్న గుంత ఉన్నది కదా ఇదే గుంతలు అయితే ఉన్నాయట. మరి చూద్దాం కొరమటలు పడతాయా బొచ్చలు పడతాయి ఏం పడతాయి అని చెప్పేసి. తడలు అయితే కొడుతున్నాయి కొరమటలు అయితే ఉన్నట్టున్నాయి కంపల్సరిగా. మనం లాస్ట్ టైం ట్రై చేసినప్పుడు 2-3 రోజులు ట్రై చేసినాం కదా దానికంటే ఈజీగానే పడతాయేమో చూడాలి మరిగా. మొత్తం అన్నలు రమ్మడి వస్తలేరు. నర్రా వాడు రారాట వస్తలేడు. మా బాయిలర్ ఏమో లైఫ్ జాకెట్ నా కిందనే ఒకటి ఉన్నది. వీడు వచ్చి ఒకటే అంటాడు దాన్ని అది ఎటు పోతుందో అర్థమైతే లేదు. ఓ జింగిడి అను అటు ఆన్ చేయగలి
చేపలు పట్టడానికి వచ్చిరా అసలు ఏం చేయడానికి వచ్చిరా బర్రెలు పడినట్టు పోతురు చేపలు పడుతురా ఈత పట్టడానికి వచ్చిరా బురదలా దుగ్గురే మొత్తం ఆగమా అని చెప్తారా వేడ దొరుకుతాయి మొత్తం 2-3 రౌండ్లు వేసినాం చీలతోటి చక్కగా వాడతలేవు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఊత తీసుకొస్తాం. అది దగ్గర 40 నిమిషాలు అవుతుంది కావచ్చు. చేతితోడు ఉనికి కాడికి ఉనికినాం. చేయలేదు అలగ కూడా అలగలేదు. టైసన్ కానీ 2 దాకినాయి అన్నాడు అంతే. నాకైతే ఒక్కటి దాకలేదు. నాకు అసలు తల కూడా ఒక్కటి కనబడ కూడా ఊతతో పడదామంటే అసలు తడలు కొడతలేవు. డైరెక్ట్ దాని మీద వేద్దామంటే దీంతో ఎట్లా అంటే ఇక్కడ తడ కొట్టడానికి దాని మీద వేయాలన్నట్టు. తడలు కొడతలేవు. ఎవరి దగ్గర తడలు కొట్టినాయి చూద్దాం. ఇది కూడా ప్లాన్ ఫెయిల్ అయిపోతే ఇంకా మన దగ్గర ప్లాన్ సి ఉంది. ఇప్పుడు ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మన చేతితో ట్రై చేస్తారు. దీంతో పడకపోతే లాస్ట్ ఫైనల్ ప్లాన్కి వెళ్ళిపోదాం. ఇక అప్పటి నుంచి బరుడు తప్ప చేపలు పడతాడు. ఈడ పొక్క వేసిండు పొక్కలు ఆడుతుండు. బర్రె ఇట్లా బురదల ఉంటుంది చూడు. తమ్ముడు బర్రెలా కోలున్నాడు చెప్పు. ఇలా చెప్తాం బర్రె కోలున్నాడు నువ్వే అదేదా చూడు ఎందుకు పోతున్నావు? ఏం చేస్తున్నారు అసలు? అరే అన్న నువ్వు రమ్మనవా వచ్చిన పట్టు మరి అట్లా చేపలు అయినా నువ్వు ఎత్తున్నారా చేపట్రా ఎంతసేపు ఏం చేస్తున్నారా ఇదే ఉన్నాడు. ఆ గంట నుంచి అర్ధ గంట ఇదే ప్లేస్. వారు ఏం చేస్తాడో ఎవరు దిగు దిగు ఏమైంది దిగు ఏమైంది మరి చెప్పు. అదే చిన్న ఎండ కొంకర పోతే ఇప్పుడు నీళ్ళనే సలానే ఉంటది. ఏమైందిరా? ఏం కాలేనా ఆగనా ఒక్క 10 నిమిషాలు. దీంతో దగ్గర ఒక 40-50 సార్లు వేసినాం కావచ్చు. ఒక్కరు కూడా దీన్ని ఇరకలేదు. మేము ఇళ్ళకి గడ్డకి ఎక్కినట్టు అయితే తడలు కొడుతున్నాయి. మేము లోపల తడలు కొడతలు ఎక్కడ పోయి పడినట్టున్నాయి మొత్తం బురదల. సో చూద్దాం. ఇంకా కొద్దిసేపు పట్టినట్టు చేసి తర్వాత డైరెక్ట్ ప్లాన్ సీకి వెళ్ళిపోం. ఇవరి దాకా చేలతో పట్టినాం కలవలేదు. ఊతతో పట్టినాం అట్లా కూడా కలవలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే లాస్ట్ ప్లాన్ సి వాళ్ళు ఉన్నది. వాళ్ళతో డైరెక్ట్ దేవుకి వస్తాం. ఒకవేళ పడితే పడేది లేకపోలేదు. ఇక ఆ కొరమట్లు ఉంటే మాత్రం కష్టం అనిపిస్తుంది. బురదలా ఓరుతున్నట్టున్నాయి మొత్తం. దొరకలేవు. ఇంత మొక్కలెత్తుంది బురద. ఇంతగానం దొవినాం కదా. అప్పచ్చి కొర్రమటలు పడతాయి అంటే ఇక మళ్ళా ఇదే జింగిడి చేప పాంప్లెట్స్. తీసుకో చిన్న ఉంది. సరిపో నాకు ఇదే యాంగిల్ ఎత్తా ముళ్ళు కూర్చోలేదని. ఈ గుంతల తడలు కొట్టినాయి కానీ 2-3 గుర్జ పిల్లలు ఉన్నట్టున్నాయి. బురదలు దొరుకుతున్నట్టున్నాయి. దొరుకుతలేవు అవి. సో లొకేషన్ అయితే చేంజ్ చేస్తున్నాం. వేరే గుంతున్నాయి అలా పోతున్నాయి. ఇలా పడతాయేమనుకోని ఒక 4-5. ఈ మధ్యలో చేపలు కలిసి వస్తలేవు. మనకి ఏమైంది కాదు వచ్చినప్పటి నుంచి పడతలేవు. అసలు రాగానే ఒకటి దుంకింది పెద్దది. అంటే పెద్దది అంటే ఒక పాంప్లెటే కావచ్చు. పాటు ఒక ½ కేజీ అట్లా ఉంటుంది. కానీ అప్పంచా ఇంతవరకు పట్టగలేదు. ఏం లేదు అసలు. ఎడపోయిందో ఏమో.
లొకేషన్ చేంజ్ వేరే లొకేషన్కి వచ్చినామని చెప్పినాం కదా. ఇంట్లో మీరు డ్రోన్ షాట్లో చూసారు కావచ్చు. దాని పక్క పొంటి గుంతనే ఇది కొద్దిగా లోతు ఉంటుందట. కాకపోతే తడలు కొడుతున్నాయి. ఒక చిన్న బొచ్చ పిల్ల పడ్డా అయిపోయి టైసన్ కానీ కొద్దిగా ఆకలి తీరుతుండేవి. వాడి దగ్గర నెలనే రాయ చేపలు అనబట్టి వాడు అడిగినందుకనే వాడతలేవు అవి. ఇలా పడతాయేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఒక చిన్న ఆశ మరదుదా. ఈడ కూడా గవే పడ్డాయి. ఒకటి బొచ్చ పిల్ల, ఇంకోటి పాంప్లెట్. అప్పటి నుంచి ఆడకపోతే ఈడికొచ్చినాం కదా. ఈడ కూడా ఏం లేదు ఇవ్వట. చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. ఒక్కడు కూడా గుర్రె పిల్లను కొర్రమని ఒక్కడు తాకుతలేవు. మళ్ళీ లొకేషన్ చేంజ్ చేసినాం. థర్డ్ లొకేషన్. ఇవాళ దాకా వాటిని 2 బొందలు, ఇప్పుడు వచ్చేసి బాయ్. మరి ఇలానే ఉన్నాయి కదా. ఇది మాకు కొత్త ఏం కాదు, అలవాటు అయిపోయింది మాకు. ఇక చేపల ఓడు దేవుడాడు ఏం పడకపోతే రిటర్న్ వచ్చేసాడు. ఇలా కనీసం ఒక్కడనే పడుతుంది అనుకున్నాం, కానీ ఒక్కడు కూడా వాళ్ళలేదు. అది ఫస్ట్ 2 చూసినాయి గుంతలు, బొందలాంటి చిన్నవి. ఇది వచ్చేసి బావి లెక్కనే ఉంది. ఇక్కడ దాకా లోతులేగా లోపల ఉన్నాయి. వీడు ఇంకో 2 అడుగులు వేసినాడు, వీడు మునిగిపోతాడు. ఇది రాదు ఇక ఓకే రాదు ఎక్కువ. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నాం. చీకటి అవుతుంది కదా. అసలే మన వ్యాన్ హ్యాండ్ ఇస్తుంది. ఇక నాకపోతే ప్రాబ్లం అవుతుంది. వెళ్తూ ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి. ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోయినాం. మీరు చూసిరు కావచ్చు అక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టినామో. రకరకాలుగా పడదామని ట్రై చేసినాం. మేము పోకముందుకు దాంట్లో మావాడు వీడియో పంపించిన దాంట్లో తడలు కొడుతున్నాం. మంచిగా కొర్రమట్ట లెక్క గురిజలన్నా దొరుకుతాయి అనుకున్నాం. గింత మేము పోయినాక కూడా కొద్దిసేపు అక్కడ ఆగి చూసినాం. గింత గురిజల లెక్క ఇట్లా తడలు అయితే కొట్టినాయి. మరి అంతగానో దేవినా వాళ్ళే. అది ఏంటిరా బురద కావచ్చు, మొత్తం బురద కింద కొనట్టినాయి. కొంచెం బురద ఉంది, ముఖాలు ఎత్తు బురద ఉంది. ఇప్పుడు మనం వచ్చి స్నానం చేస్తే కానీ బురద ఓలే ఘోరంగా అంత వాసన వస్తుంది. అయినా కానీ పాపం పసివాడన్నా పాపం. నువ్వు జింగిడి కానీ పండి పొత్తి కానీ నీకు ఒక్కటి కూడా తాకలే. నాకు ఒక టచ్ కూడా కాలేదు. వీనికి 2 టచ్ అని అంటుడు కానీ నాకు అసలు దాన కూడా అనలే. 2 టచ్ అయినాయి. అవే పాపనెట్లు టచ్ కావచ్చు. కాదు కొరమట ఒకటి దుంకలే. వెనకకైతే పెద్ద దుంకింది. చూసినాం గింత ఉండే మంచిగా దుంకింది. ఆ బుర్రలు దొరికాయి. నాకు అదే గుర్తుకొస్తాను అప్పటి నుంచి. ఒక్కటి పడ్డా అయిపో అనిపిస్తుంది. టైసన్ గారి చేపలు అన్నందుకు ఇవ్వాలన్న సెట్ చేద్దామని మనం దొరకపోతే అది కథ కలగలేదు. కానీ అన్న తిందామన్నా ఎటు తిందామన్నా తిన్నాం. పడినాడు తినకపోతే పడినాడు. అంత ఎఫెక్ట్ పెట్టినాము. ఒక్కటన్నా తెచ్చుకుందాం. ఏంటన్నా బయట కొనుక్కొచ్చుకున్నాం. పో మరి పట్టుకురాపు. పైసలు లేదు. మీరు రూమ్ కూడా దొరుకుతాయిగా. దొరుకుతాయి. తీసుకురాపు. నేను పైసలు కొడతావు. కొడతా ఏమంటారా? పడినప్పుడు ఏం చేద్దాం? కొనుక్కొని తినాలి. ఒక్కటి తిన్నా జర మనసు తృప్తి. కానీ మరి ఫస్టే కొనుక్కో బురదల వారేసి దొరికింది అంటే ఇప్పటికైనా చేద్దాం. కొనుక్కొచ్చి దొరికినట్టుగానే ఉండాలి. ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఒకవేళ నిజంగా అక్కడ ఒక 4 దొరికింటే ఫుల్ ఎంజాయ్ చేద్దాం కావచ్చు. ఇక దొరికినట్టు చూపిస్తే కూడా బాగుంటుంది. మనం పోయితా పోయిరాపు. నీదే లేట్గా ఫోన్ చేస్తా నీకు. అరే కారపొడి, ఫిష్ మసాలా, ఉప్పు, గ్యాసు, నూనె, ఒక సాప, క్యాన్ నీళ్ళు అన్ని రెడీగా పెట్టరు. చేపలు అంటే చచ్చిపోయేది మా దాంట్లో. ఎవడనంటే ఈడే ఎవరన్నా చేపలలో మందు పెట్టిండే కానీ చేపలు అంటే చచ్చిపోతాడు. రవ్వలే దొరకలే. కుర్రమటలు లేవు కానీ రవ్వు మస్తు పెద్దది. ఇది ఫోటో తీసిన మస్తు ఉంది. ఇంత పెద్ద ఉంది. సో మేము పట్టినా కానీ పడకపోతే మా పైసలతోటి కొట్టి కొనుక్కొచ్చుకున్న రవ్వులు ముక్కలు అయితే కొంచెం పెద్ద పెద్దనే ఉన్నాయి. ఎప్పుడు ఫ్రై చేసినా చక్కగా ఫ్రై కావు. మొన్న ఒకసారి కూరగాయలు ఫ్రై చేస్తే మస్తు ఫ్రై అయినారు. వాడు ఉన్నాయి పో జింగిడిగాడు, వాడు పత్తకలేడు. ఈ వీడియో వాడి వరకు వస్తాడు కావచ్చు. మళ్ళీ కార్న్ పౌడర్ వేసినా డేట్ అయిపోయిన కార్న్ పౌడర్ వేస్తే మస్తు వచ్చింది. ఫ్రై అవుతా మంచిగా అవుతా. ముక్కలు అవుతావా దానిలో అవుతావా? అలా పెంకలా ముక్కుడు సరే. ముక్కుల్లో కూడా బాగుంది. ముక్కులా కాదు మనం ఎవరు ఎప్పుడు వేసినా ముక్కులా కాదు. పెంకల్ వేసినాడు జింగిడిగాడు.
చేతను అప్పటి రెచ్చిపోయిను అన్న నాకు ఏచనా అన్నది అన్నాడు అన్న ఇయ్యాలి నేను చెప్తా అన్న ఏమైనా ఉడకలే చేయాల దగ్గరికి వచ్చి చూపించావు అయిపోయినాక అర్థమైతే టేస్ట్ కదా ఇప్పుడైతే ఇంకా అనగానే అయితే ఇంకా ఆయిల్ బయటపడుతుంది దానికి ఒకసారి టేస్ట్ చూడు మన ఒకసారి చూతా సూప్ సూప్ మంచిగా ఉంది. తినాడు చేయడు కానీ చేపలు పట్టడానికి వచ్చిండు అలా పట్టి కూడా ఏం లేదు పొరాలతో తిట్లే పడ్డాడు పొడి ఎక్కిరిచ్చిరు ఇక నీళ్ళలో కూర్చొని పిచ్చేది ఇస్తాను వాళ్ళు ఏమన్నా అంటే మంచి అనిపించింది బుడుగులు వచ్చినా ఇట్లా బుడుగుడు కూడా పొరడే అన్నాడు రా వాడు తిన్నాడు అన్న ఊకే డర్రమంటున్నా అన్నాడు రా భయపడ్డా వారాలు అవుతుందా దేనికి ఇంకా సెకండ్ దానిలో వినప్పుడు భయపడుతున్నాడు కానీ ఘోరం మాకు ఏమైందో ఒక్క చేప పడతలేదు. మొత్తానికి అయితే లాస్ట్ వాయికి అయితే వచ్చేసినాం. 2 వాయిలు మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకొని మరీ ఆపినాం. ఇళ్ళకెళ్ళి 3 ముక్కలు అడిపోయినాయి. తలకాయలు ఎవరు వచ్చేసి మన టైసన్ గాడు ఎవడరా తింటాడు లాస్ట్ తింటా మరి అది ఎట్లా ఓళ్ళు తింటారు కాబట్టి మనకి కాబట్టి లాస్ట్ అక్కడ భద్రంగా ఉంటుంది. ఇంకా చేపలో కొట్టుకదా తుర్రు అని చెప్పేసి ఒకటి చూస్తా ఉన్నాడు ఆడికి. వాడు తినడు కాబట్టి మనకి ఏమేరక బాధ. దానిలో అయితే బొక్కలు పెట్టి అక్కడ తినొచ్చని తీసుకున్నాడు. అయిపోయినాయి నూనెలా వీనికేమో ఏం తినాలి ఏం తినొద్దని తెలియదా ఏడుతా టక్కడ తింటారు రే దొరికాయిరా. వీడు కూడా మనోడేనా? సో ఫైనల్గా ఇది గాయస్ ఈరోజు ఫిషింగ్ అని ఎక్కడనో తిరిగి లాస్ట్కి వచ్చి ఇక్కడ చేపలు అయితే తెచ్చుకొని ఫ్రై చేసుకొని తిన్నాం. సో నెక్స్ట్ టైం అయినా కంపల్సరీగా సక్సెస్ఫుల్గా పడదామని చెప్పేసి ట్రై చేస్తున్నాం. ఎట్లా వచ్చిందో వీడియో అట్లనే అయితే పెట్టేసినాం అనమాట. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.